కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబాలను రాజకీయాల్లో దిగ్గజ కుటుంబాలు అని అంటారు. రకరకాల బలాలు బలగాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఆయా దిగ్గజ కుటుంబాలు వేళ్లూనుకునిపోయుంటాయి. ఆయా నియోజకవర్గాల్లో ఆ దిగ్గజ కుటుంబాలు చెప్పిందే వేదం, చేసిందే త్యాగం అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. కర్నూలు జిల్లాకు చెందిన అలాంటి దిగ్గజ రాజకీయ కుటుంబాల నేతల్లోనూ వారి అనుచరుల్లోనూ అసంతృప్తి ఎగసిపడుతున్నట్టు పొలిటికల్ టాక్. రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి మంత్రి పదవులను కేటాయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లకు మంత్రి పదవులు లభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురికి మంత్రి పదవుల కేటాయింపు జరగ్గానే అంతవరకు ఆ పదవులను ఆశించిన నేతల్లో అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన దిగ్గజ కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయానికి దోహదం చేసిన పొలిటికల్ గా సీనియర్లైన నేతలకు మొండి చేయి చూపించారు అని ఆయా దిగ్గజ కుటుంబాల నేతలు అనుచరులు మండిపడుతున్నట్టు జిల్లాలో టాక్. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉంటే 2 ఎంపీ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో కోట్ల కుటుంబానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు, గౌరు వెంకట్రెడ్డి సతీమణి గౌరు చరిత, మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి కుమారుడు బివి జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరిలో కోట్ల కేఈ కుటుంబాలతో పాటు భూమా కుటుంబాలకు మంత్రి పదవులు వస్తాయని ఆయా కుటుంబాల అనుచరులతో పాటు రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ కు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న దిగ్గజ కుటుంబ సభ్యులు, వారి వారసులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. తమ అనుచరుల ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన అధినేత మాత్రం కొత్తవారి వైపు మొగ్గు చూపడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉంటూ సీనియారిటీ పుష్కలంగా ఉన్నవారిని పక్కన పెట్టడం పట్ల ఆయా దిగ్గజ కుటుంబాలు రగిలిపోతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ అన్ని రకాలుగా సహకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కృతజ్ఞతతో పాటు భవిష్యత్తులో లోకేష్ రాజకీయ భవిష్యత్తు బలపడాలి అంటే సీనియర్ల వల్ల ఇబ్బంది వస్తుందని, అందుకనుగుణంగా మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మంత్రి పదవుల కేటాయింపుపై ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన దిగ్గజ కుటుంబాల నేతలు, వారి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి అసంతృప్తి చివరికి ఎంతవరకు దారితీస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.